ఎన్ఎస్యుఐలో నేనాడు ఇవాళ సుధాకర్ రెడ్డి గారు మా పొంగులేటి గారి కజిన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. మా సుదర్శన్ రెడ్డి గారికి బాగా తెలుసు. నిజామాబాద్లో డి శ్రీనివాస్ గారు ఆనాడు సీనియర్ నాయకులు. ఎన్ఎస్యు అధ్యక్షుడు అయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో కూడా తర్జన భర్జన తర్వాత ఆనాడు రాజీవ్ గాంధీ గారు 1990లో నన్ను పిలిచి ఆనాడు డిపి రాయ్ గారు మా తాయర్ గారికి బాగా తెలుసు. వెస్ట్ బెంగాల్లో డిపి రాయ్ గారు సెక్రటరీగా ఉన్నారు. ఈయన ఒక పెద్ద ఫ్యామిలీకి వెళ్ళి వచ్చాడు, కష్టపడతాడు, చదువుకున్నాడు అని అంటే రాజీవ్ గాంధీ గారు కూడా ఆ రోజు ఒక 20 నిమిషాలు ఇంటర్వ్యూ చేసి మనీష్ తివారీ గారు, రమేష్ చెంతల గారు వచ్చి చెప్తే అప్పుడు నన్ను ఎన్ఎస్యూ స్టేట్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. చాలా ఏళ్ళు ఎన్ఎస్యూగా ఉండే అవకాశం వచ్చిన తర్వాత యువజన కాంగ్రెస్లో, పీసీసీలో పార్టీ నాకు చాలా అవకాశాలు ఇచ్చింది, అంతే అనుమానం లేదు. 94లో నా వయసు 27 సంవత్సరాలు. ఎమ్మెల్యేకు పోటీ చేసే అవకాశం పివి నరసింహారావు గారు పిలిచి ఇచ్చినారు. ఆనాడు పార్టీని కాపాడిన 4 ఎంపీల్లో గంగారెడ్డి గారు ఒకరు. ఆయన కొడుకు సీట్ అడిగితే కూడా పక్కన పెట్టి నన్ను పిలిచి విజయభాస్కర్తో మాల్చి 94లో ఒక అసెంబ్లీ సీట్ ఇచ్చినారు. నిజంగా కూడా ఆనాడు నాకు డిచ్పల్లి నియోజకవర్గంలో ఎల్లలు కూడా తెలియదు, బౌండరీలు కూడా తెలియదు. అలాంటి అవకాశం అంత చిన్న వయసులో వచ్చింది. మళ్ళీ 14లో వస్తే ఓసీ పుణ్యం అంటూ పోయింది. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చినారు. 14 తర్వాత పీసీలో పనిచేసుకుంటూ వచ్చినాం. రాజకీయాల్లో అనేది ఒక సామెత ఉంది, మా పొన్నం ప్రభాకర్ గారు బాగా చెప్తారు. అది 99% కష్టపడే అలవాటు తెలిసి పనితీరున్నా 1% అదృష్టం అనేది తాతివ్వాలి. అది ఇచ్చినప్పుడే ఏదైనా వస్తుంది, లేకుంటే నోటి దాకా వచ్చిపోతుంది. ఎమ్మెల్సీ విషయంలో మీరు చూశారు, నాకు రాదని అనుకున్నాను. మా దుర్గామాత ఇక్కడ కూర్చున్నారు, దీపాదాస్ మున్షి గారు. ఆనాడు రాత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి, రేవంత్ రెడ్డి గారు ముందు నుంచి నాకేం అభ్యంతరం లేదు, 3వ పేరు అక్కడి నుంచి వచ్చింది కాబట్టి మీరు నిర్ణయం తీసుకోండి, మహేష్ విషయంలో నాకెలాంటి ఇది లేదని. పొద్దున్నే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళంతా కూడా దీపాదాస్ మున్షి గారితో మాట్లాడడం. సో రాజకీయాల్లో నేను ఎందుకు చెప్తాను అంటే నోటి దాకా వచ్చి పోయిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా చలించలే, వెనక్కి పోలే. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ రోజున నేను ఎప్పుడు కూడా అధ్యక్షుడు అనుకోలే.